హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. గుడ్ ఫ్రైడే రోజు అనమాట ఈ వీడియో రికార్డ్ చేసింది. నాకైతే ఎలాంటి స్పెషల్ ప్లాన్స్ కూడా ఏం లేవు, జస్ట్ ఏ సింపుల్ క్యాజువల్ డే అనమాట. బట్ గుడ్ ఫ్రైడే కాబట్టి బాబుకి అండ్ అలాగే మా హస్బెండ్కి కూడా హాలిడేస్. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా అట్లు వేస్తున్నాను. బయటే కొనేసాను పిండి, 40 రూపీస్ ప్యాకెట్ అనమాట. బాగుంటాయి, ఇంట్లో చేసినట్టే ఉంటుంది టేస్ట్. అండ్ కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. దానికోసం ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినన్ని పల్లీలు, తగినన్ని ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ మిక్సర్ జార్లోకి చల్లారిన తర్వాత తీసుకొని అందులో కొద్దిగా చింతపండు, కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కాస్త జీలకర్ర వేసి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. ఈ పల్లీ చట్నీలో మనం ఒక టమాటా కూడా వేసుకున్నా బాగుంటుంది అండ్ కొన్ని పుదీనాకులు వేసుకున్నా టేస్టీగా ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడు ఒకే టేస్ట్లో ఉంటే బాగోదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మార్చి నేనైతే డిఫరెంట్ టేస్ట్లో అయితే రెడీ చేసుకుంటూ ఉంటాను. అండ్ నా మిక్సర్ జార్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రీ అనమాట. సో పైన క్లిప్ ఓపెన్ చేసుకొని వాటర్ పోస్తే సరిపోతుంది. సో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. బాబు ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగా నచ్చిందో వాడికైతే. అండ్ ఆ రోజు నిజంగానే చాలా చాలా టేస్టీగా కుదిరిందనమాట చట్నీ కూడా. సో అందుకని ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. టమ్మీ ఫుల్ హ్యాపీ అయ్యేలా తినేసాము. అండ్ ఆడుకుంటున్నప్పుడు కూడా, తినేటప్పుడు కూడా ఈ టాయ్స్ అన్నీ కూడా భవిష్కి పక్కనే ఉండాలి. ఈ డైనోసార్ ఎరేజర్స్ అయితే కొన్నాడు రీసెంట్ టైమ్స్లో, అస్సలు వదలట్లేదు వాటిని. అండ్ మా హస్బెండ్ కూడా చాలా మార్నింగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నాకు వర్క్లో అయితే హెల్ప్ చేయమని అడిగాను. అండ్ ఇప్పుడు ఉగాది పండుగ అది వస్తుంది కదా, కొంచెం ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకుందామని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట. అండ్ పైన కొంచెం హైట్లో ఉంటాయి కదా ఫ్యాన్స్, అవన్నీ కొంచెం నాకు హెల్ప్ అవుతుందని చెప్పి మా వారిని క్లీన్ చేయమని అడిగాను. సో ఆయన కూడా చేస్తున్నారు. అండ్ ఇంట్లో మా వారు నాకు కొన్ని విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. ఏదైనా ఒక బిగించాల్సిన ఫ్యాన్స్ కానీ, చిన్న చిన్న స్మాల్ రిపేర్ వర్క్స్ కానీ నాకు అస్సలు ఇబ్బంది ఉండదు. మా వారు చాలా వరకు ఆయనే చేసేస్తూ ఉంటారనమాట. అండ్ తనకి ఏదైనా ఇలాంటి పని ఏమైనా చెప్పామంటే చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. రిపేర్ వర్క్స్ అన్నీ కూడా అండ్ బిగించడాలు, విప్పడాలు అన్నీ ఈయనే పెట్టేస్తారు. సో అందుకని ఫ్యాన్ కూడా పైపైన శుభ్రం చేసుకోకుండా కంప్లీట్గా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే ఫిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇంతకు ముందు అయితే నాకు ఈ క్లీనింగ్ వర్క్స్ చేయాలి అంటే చాలా కష్టంగా అనిపించేది, ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉందనమాట. సో ఇలా పండగలప్పుడు మనం డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ దుమ్మంతా ఎగిరిపోయి నాకు చాలా ఇబ్బంది కలిగేది. ఒక 2-3 డేస్ అయితే చాలా ఇరిటేషన్ వచ్చేసేది అనమాట. బట్ ఎప్పుడైతే వ్యాక్యూమ్ క్లీనర్ కొన్నామో అప్పుడు వర్క్ అయితే చాలా కంఫర్టబుల్ అయిపోయింది. హెల్త్ పరంగా కూడా చాలా బాగుందనమాట. అండ్ ఫ్యాన్ అంతా సెట్ చేసేసుకున్నాక వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాము. దాంతోపాటు మా వారే చిన్న పిల్లోడు అయిపోయి చక్కగా ఫ్యాన్తో కాసేపు ఆడుకున్నారు. దాంతో సరిపోదన్నట్టు భవిష్యని కూడా కూర్చోబెట్టి ఆడిచ్చారనమాట. అండ్ మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసాము. తర్వాత భవిష్కి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాము. నేను మా హస్బెండ్ కలిపి ఒక మూవీ ప్లాన్ చేసాము. ఆ రోజే సడన్గా బుక్ మై షో ఓపెన్ చేసాము. చేయంగానే గాడ్జిలా కింగ్ కాంగ్ మూవీ రిలీజ్ అని అయితే చూసామన్నమాట. ఇంకా వెంటనే లేట్ చేయకుండా టికెట్స్ బుక్ చేసుకొని అప్పటికప్పుడు మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ భవిష్కి ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే వాడు కాంగ్కి గాడ్జిలాకి రెండిట్లకి ఫ్యాన్ అనమాట. సో ఇంకా వెంటనే ఎంత హ్యాపీ అయిపోయాడు, వాడు ఫేస్ చూడండి. థియేటర్కి వెళ్ళి సర్ప్రైజ్ అయిపోయాడు. ఆ ఎగ్జైట్మెంట్ కోసం మేమైతే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. ప్లాన్ కూడా ఏం లేదు, ఆ రోజు మార్నింగే చూసాము, వెంటనే టికెట్స్ బుక్ చేసేసాము. ఇంకా పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు మూవీ థియేటర్కి. అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ వర్క్స్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1:30 అయిపోయింది. షో టైం వచ్చేసి 2:30కి అనమాట. 1 అవర్లో ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఎక్కడ మూవీ స్టార్ట్ అయిపోతుందా అని చాలా కంగారు పడ్డాము. బట్ లక్కీలీ ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత కరెక్ట్గా థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాము. అప్పుడు టైటిల్స్ పడ్డాయి అన్నమాట. సో అదైతే నేను చాలా హ్యాపీ అయ్యాను. నాకు టైటిల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మూవీకి వెళ్ళడం అంటే ఎంత చిరాకో, చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అస్సలు సినిమా చూడబుద్ధి అవ్వదు. టైటిల్స్ నుంచి మిస్ కాకుండా చూస్తేనే సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ 3D మూవీ కాబట్టి గ్లాసెస్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే సినిమా చూసాము. చిన్నగా రికార్డ్ చేశాను కానీ నేను ఏ క్లిప్పింగ్ కూడా యాడ్ చేయలేదు. అనవసరమైన తలపోట్లు ఎందుకని చెప్పి మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్లు అలాంటివి ఏమన్నా వస్తాయేమో అని చెప్పి నేనైతే ఏది కూడా రికార్డ్ చేయలేదు. అండ్ మూవీ అయితే చాలా చాలా బాగుంది, తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. అన్వాంటెడ్ గ్రాఫిక్స్ కానీ ఎక్స్ట్రాస్ కానీ ఏమీ లేవు, చాలా క్లీన్ అండ్ క్లియర్గా మూవీ అయితే ఉంది.
అండ్ తర్వాత అయితే ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి అనుకుంటున్నాము. బట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏం ప్లాన్ లేదు. జస్ట్ అలాగా రోడ్ మీద తిరుగుతూ ఉందాం కాసేపు. ఏది నచ్చితే అది తిందామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. అండ్ అలా వెళ్తూ ఉంటే సడన్గా మా వారికైతే గుర్తొచ్చింది, ఇది రంజాన్ మంత్ కదా, మరి ఇప్పుడు హలీం తినకుండా ఎలా ఉంటామని అన్నారు. సో అందుకని వెంటనే మేమైతే ఆ మసీద్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి, అన్ని రకాల హలీమ్స్ కానీ లేకపోతే ఫలూడా డ్రింక్స్, కుబానికా మీఠా, స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ తాజ్ బిర్యానీ సెంటర్లో మా వారైతే మటన్ హలీం అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇయర్ ఇంకా మార్చ్ ఫైనాన్షియల్ క్లోజింగ్ అని చెప్పేసి మా వారైతే ఇప్పటివరకు టైం దొరక్క రాలేదు. బట్ ఈరోజు ఫ్రీగా ఉన్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాం అక్కడికి. ఎర్లీగా వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా ఉందన్నమాట. అదే అరౌండ్ 7 అయిన తర్వాత ఇక్కడికి వస్తే అసలు ఖాళీ కూడా ఉండదు నిలబడడానికి కూడా. అండ్ మటన్ హలీం వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ హలీం అయితే ఆల్మోస్ట్ 9 వరకు దొరుకుతుంది, బట్ మటన్ హలీం అయితే ఎర్లీగా అయిపోతుంది అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. భవిష్య అయితే తినలేదు, జస్ట్ ఒక స్పూన్ పెట్టుకొని వదిలేశాడు. అండ్ నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మనం అసలు ఇలాంటివి టచ్ చేయము. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఇష్టమైన హలీం రంజాన్ మంత్లో మీరు ఎన్నిసార్లు తింటారు నాతో కామెంట్స్లో చెప్పండి. అండ్ తర్వాత అయితే హలీం తినేసాక కోకోకోలా తాగి అక్కడికైతే మా వారు స్నాక్స్ అయితే కంప్లీట్ చేశారు. నేను వచ్చేసి పక్కన ఒక ఫలూడా సెంటర్ ఉంది, సో అక్కడైతే కుబానికా మీఠా ఫేమస్ డిష్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. బట్ నేనైతే అక్కడ రికార్డ్ చేయడం నాకు పాసిబుల్ అవ్వలేదు, చాలా క్రౌడ్ ఉన్నారనమాట. ప్లేస్ కూడా కంఫర్టబుల్ అనిపించలేదని చెప్పి ఇంకేం రికార్డ్ చేయలేదు, వచ్చేసాను. అండ్ అక్కడి నుంచి మేము సడన్గా మర్చిపోయామన్నమాట. మేము ఇంటికి వచ్చేసే దారిలో దానవాయిపేట నుంచి వస్తున్నాము. అక్కడే మాకు స్కేటింగ్ కనిపించిన తర్వాత గుర్తొచ్చింది, అరే వీడిని మిస్ చేయడం ఎందుకు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాము. స్కేటింగ్ అయితే చేస్తున్నాడు, తనకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్గా అప్పుడు మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే తినడం అయిపోయిన తర్వాత షాపింగ్ చేద్దామని అయితే అనుకున్నాము. బట్ మళ్ళీ స్కేటింగ్ మిస్ చేయడం ఇష్టం లేక వాడిని తీసుకొచ్చాము. ఇక్కడ స్కేటింగ్ అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్స్ అన్నీ అవ్వలేదు కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు ఎగ్జామ్స్ వల్ల. బట్ వన్స్ ఎగ్జామ్ అయిపోయిందంటే కనుక చాలా క్రౌడ్ ఉంటారు. ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ జాయిన్ అవ్వండి, బాగా నేర్పిస్తారు. సార్ కూడా, కోచ్ కూడా చాలా బాగా నేర్పిస్తారు, చాలా దగ్గరుండి కేరింగ్గా చూసుకుంటారనమాట. అండ్ తర్వాత అయితే నన్ను కొన్ని డీటెయిల్స్ అయితే అడిగారు కదా, ఈ స్కేటింగ్ ఎక్కడ నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, మనీ ఎంత అవుతుంది, స్కేటింగ్ షూ ప్రైస్ ఎంత, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఆన్సర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మంత్లీ ఫీజు అయితే 600 ఉంటుంది. అండ్ తర్వాత అయితే ఇందులో లెవెల్స్ ఉంటాయి అన్నమాట. లెవెల్ 1, 2, 3 బిగినర్స్ కిట్ నుంచి మనకి టోర్నమెంట్స్కి వెళ్ళే వాళ్ళ వరకు అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అండ్ స్టార్టింగ్ కిట్ వచ్చేసి 2600 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ప్లస్ 1 మంత్ ఫీజు వచ్చేసి 600 అనమాట. 3200 పట్టుకొని వెళ్తే సరిపోతుంది స్టార్టింగ్ మనం పిల్లల్ని జాయిన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ లెవెల్ మార్చుకునేటప్పుడు ఆ నెక్స్ట్ స్కేటింగ్ షూ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ భవిష్కి ఇక్కడ ఒక 1 అవర్ క్లాస్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా అంతే, మనకి 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 7 వరకు ఉంటుంది. ఈ 3 అవర్స్లో మనం ఏదైనా ఒక 1 అవర్ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. మనం టైం చెప్తే సరిపోతుంది, డైలీ అదే టైంకి వచ్చేయాలన్నమాట. అండ్ తర్వాత భవిష్యత్ అయితే స్కేటింగ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. సో ఇంకా మార్నింగ్ నుంచి అలా తిరుగుతూ ఉన్నాం కదా, ఇంకా ఇంటికి వెళ్ళి ఏం కుక్ చేస్తాంలే అనిపించింది. సో అందుకని ఉడిపి అక్షయకి అయితే వెళ్ళిపోయాం అక్కడి నుంచి. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేద్దాం అనుకున్నాం. బట్ హెవీగా తినే ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఫుడ్ మీదకి అస్సలు ధ్యాస వెళ్ళట్లేదు. ఏదైనా లిక్విడ్స్, జ్యూసెస్ అలాంటివి ఏమన్నా ఉంటే చక్కగా తాగుతూ కూర్చోవాలనిపిస్తుంది తప్ప ఫుడ్ అయితే తినాలనిపించట్లేదు. అండ్ దట్టు మేము కూడా హెవీ ఫుడ్ తినే వాళ్ళం అయితే కాదు, కొంచెం టేస్టీగా కొంచెం ఉన్నా సరే సరిపోతుంది మాకు. అండ్ అందుకనే మేమైతే ఒకటే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము, స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో స్పెషల్ అన్నాం కాబట్టి కర్రీ ఇస్తారు, పన్నీర్ బటర్ మసాలా కర్రీ కూడా ఇచ్చారు. ఈ ఉడిపి అక్షయ నాకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయగానే ఫస్ట్ మన దగ్గరకు ఒక ప్లేట్ వచ్చేస్తుంది, దాంట్లో క్యారెట్, కుకుంబర్ అండ్ అలాగే ఆనియన్, లెమన్ పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో హెల్తీగా తినాలి అని ఇక్కడ ఫస్టే మనకి చెప్తారు. నాకు అది ఫీల్ బాగా నచ్చుతుంది, నాలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. అండ్ అలాగే పాకెట్ ఫ్రెండ్లీ కూడా. జస్ట్ ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసి మాకు 210 రూపీస్ పడింది అంతే. సో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా తినాలి అని అనుకుంటే ఉడిపి అక్షయకి అయితే వచ్చేయచ్చు. అండ్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మేము బాగా టైర్డ్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడమే అనమాట.
సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.